మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది. రేపు ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ హ్యాస్ టు ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్. ఎయిదర్ పెన్షన్ ఇవ్వచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవడం ఉంది. ది వే వీఆర్ డీలింగ్ దెమ్, డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. 92% సాటిస్ఫాక్షన్ పెన్షన్స్ డెలివరీ. అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు, హోమ్లెస్, ఫార్మర్స్, ఉమెన్, చిల్డ్రన్, డాక్టర్స్, యూత్, every section of the society, every village, we have to touch now. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది. అదే మరి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి, బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు, ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్, పాలిటిషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో. యూజ్ దర్ సర్వీస్ అండ్ ముందుకెళ్ళండి. ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ గవర్నమెంట్ అనేది రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరే ఒక రోడ్ బ్లాక్గా తయారు కాకూడదు. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ నేను చూస్తాను, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిల్డప్ చేసుకున్న విధానం ఏ పని కూడా కాకుండా ఉండటం, దానివల్ల ఫలితాలు రావు. ఆ పాజిటివ్ థింకింగ్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. As on today, I am talking speed of doing business. Now I am talking speed of delivering governance and public satisfaction. అండర్లైన్ చేసుకోండి. మీరు ఏదైతే ఎంత ఫాస్ట్గా మీరు గ్రీవెన్సెస్ అన్ని గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చేశారు, గ్రీవెన్సే కాదు, అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఎంత ఫాస్ట్గా డెలివర్ చేయగలిగారు. నెంబర్ 2, సిటిజన్ సాటిస్ఫాక్షన్ మీ జిల్లాలో ఎంత హైయెస్ట్ ఉందో, దట్ ఈస్